ఏమి చేయదు. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆవిడ ఎందుకు మరి ఇలా క్షేమంగా వెళ్ళవలసిన ఆవిడ చనిపోయింది అని అంటే, మనం చెబితే కాదు, దేవుడు అన్నాడు తిరిగిరా అన్నాడు. తల్లి, నేను భూమి మీద లోకానికి పంపించా, నీకు ఒక గర్భఫలాలు ఇచ్చా, పిల్లలు ఉన్నారు, ఇక నీకు నేను ఇచ్చిన ఆయుష్కాలం తీరిపోయింది, అందుకే రా అని చెప్తే, ఇప్పుడు మనం 100 మంది కాదు, ప్రపంచం అంతా కలిసి బ్రతికించమన్నా బ్రతికించాలి. ఎందుకంటే అది ఆనాడు ఆ దేవుడే ఇక్కడికి పంపించాడు, ఆ దేవుడే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తీసుకుని పోయాడు. ఆ దేవుడు ఇక్కడికి పంపించినప్పుడు మనకు తెలవదు. ఒకళ్ళు తెలిసింటే వాళ్ళ తల్లిగారులో ఉన్న రాజారం గ్రామస్తులకే తెలుసు. కానీ అక్కడ నుండి ఇక్కడికి చోటపల్లికి వచ్చిన తర్వాత అటు రాజారపోళ్ళకి, ఇటు చోటపల్లి బంధువులకి, ఆ రాజారం వాళ్ళ బంధువులకి, తను ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్ళిందో వారందరికీ తల్లి ఎవరో పరిచయం అయింది. ఈరోజు మరి మనం ఎంతమంది వచ్చాం, మరణాన్ని ఆపలేకపోయాం కదా అంటే, ఎవరు, నేను కూడా ఆపలేను, మీరు నా మరణాన్ని కూడా మీరు ఎవరు ఆపలేరు. కానీ ఒకటి గుర్తు పెట్టుకుందాం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల, ఆయన తిరిగి రండి అని చెప్పే లోపల ఆ దేవుడు ఎవరో తెలుసుకోమని మాత్రం ఒక మాట చెప్తున్నాను. అంటే నా బైబిల్ ఒక మాట చెప్పింది, యేసు అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు. మన కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ మన కాలం రాకమునిపే మీకు ఒక చిన్న మాట తల్లి గారి జ్ఞాపకార్థంలో, ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే ఇక్కడ నుండి యేసు ఎవరో తెలుసుకోండి. మిమ్మల్ని బలవంత పెట్టి మీరు నమ్మకపోయినా బాధేం లేదు, నమ్మినా బాధేం లేదు. కానీ ఆ దేవుడు ఎవరో తెలుసుకోనంటే మంచిది అనే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మంచిది.